క్రీస్తు పేరట అందరికీ వందనాలండి. బైబిల్లో దేవుడు మనకు చేసిన మేలును గురించి మనము ఆలోచించుకుందాం. ఈరోజు బ్రతుకుతున్నాము, మనము ఇలా చూస్తున్నాము, వింటున్నాము. మనము ఇలా రకరకాల దాని గురించి మనం బ్రతుకుతున్నామంటే ప్రతి ఒక్క దాన్ని దేవుడు ఎలా కలిగించాడు అని చెప్పేసి మనం మాట్లాడుకుందాము. దేవుడు మనకు మేలు చేశాడా అని చెప్పేసి మనము చూడగలిగితే ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. ఏంటిదే ఈ యొక్క సందర్భాన్ని గురించి మనం ఆలోచిస్తే, ఇప్పుడు మనకు కళ్ళు ఉన్నాయని కన్నులు కలిగించానని చెప్పేసి ఎన్నో రుచులను కలుగజేశాడు. అలాగే ముక్కునిస్తున్నానని చెప్పేసి ఎన్నో వాసనలు మనకిచ్చాడు. అలాగే చెవులనిస్తున్నానని ఎన్నో శబ్ద స్వరాలు మనకు వినిపిస్తున్నాడు. ఇలా కళ్ళనిస్తున్నానని ఎన్నో రకరకాల రంగులను చూస్తున్నాము, ఆనందపడుతున్నాము. చాలామందికి చాలా రకాలుగా రంగులంటే ఇష్టమండి. నాకు పింక్ కలర్ ఇష్టమండి, నాకు గ్రీన్ కలర్ ఇష్టమండి, నాకు వైట్ ఇష్టమండి, ఇలా చెప్తూ ఉంటారు. చాలామంది రుచులకు వచ్చేసి నాకు చికెన్ అంటే ఇష్టమండి, నాకు మటన్ అంటే ఇష్టమండి, లేదంటే నాకు ఈ స్వరాల కడికి వచ్చేసి మనం ఆలోచించగలిగితే నాకు ఈ శబ్దం అంటే ఇష్టమండి, ఈ వాయిస్ అంటే ఇష్టమండి, వీళ్ళు సాంగ్స్ పాడితే చాలా బాగా పాడతారండి, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఇవన్నీ ప్రకృతిలో దేవుడు మన కోసం పెట్టాడు. మన కోసం పెట్టినప్పుడు దేవుడు చేసిన మేలు అంటారా కాదంటారా? ఇవన్నీ దేవుడు మన కోసం చేశాడు కాబట్టి దేవుడు చేసిన మేలని మనము 100%గా మనం చెప్పగలగాలి. మరి ఇంత చేసిన దేవునికి మనము ఏమైనా చేయగలుగుతున్నామా? ఏదైనా మాటలను మనం ఆలోచించగలుగుతున్నామా దేవుని గురించి? ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం అయ్యేసరికి మనం సంపాదన మిన్నే పడుతున్నాము. మరి దేవుడు ఒక రోజుకి 24 గంటల టైం ఇచ్చాడు. మరి ఈ 24 గంటల్లో నేను దేవుని కోసము ఏమి మాట్లాడాలి, ఏమి ఆలోచించాలి, నేను ఇతరులకు వాక్యం చెప్పాలా? ఇప్పుడు ఆదివారం వచ్చేసరికి క్రైస్తవులైన వారు ఎలా ఉంటున్నారు అనంటే, ఆదివారం వచ్చేసరికి చర్చికి వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు, 1 గంట గడిపేస్తున్నారు, మళ్ళీ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు, మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు. మరి రొట్టె ద్రాక్షరసం తీసుకున్న మనము ఏమి చేయాలి అని చెప్పేసి మనం చూడగలిగితే, ఆయన పాత్రలో చేయి వేస్తున్న మనము ఆయన మరణమును ప్రచురించుదము అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనము చదువుకుంటూ పోతే అక్కడ ఒక మంచి మాట మనకు సందర్భం కనిపిస్తుంటుంది. మీరు ఆయన పాత్రలో, ఆయన శరీరంలో చేయి వేసిన మీరు ఆయన మరణమును ప్రచురించుదురు అంటే, మనము ఏం చేయాలంటే ఆయన మరణం గురించి ఆ రొట్టె ద్రాక్షరసంలో చేయి వేసిన మనము ఆయన మరణాన్ని ప్రచురించాలి, అనేక మందికి ప్రకటించాలి. ఇలా ప్రతి ఒక్క దాన్ని దేవుడు మన కోసం కలిగించి ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చేసినంత మాత్రాన కాదండి, దేవుని మాటలను ప్రతి క్షణం మనం ధ్యానించాలి. మరి ఆ మాట కూడా బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఏంటి ఆ మాట అని చెప్పేసి మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో దావీదు గారు మంచి మాట మనకు కనిపిస్తుంది. 1-2 వచనాలు మనం చూడగలిగితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటును కూర్చుండక అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. దివారాత్రములు దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించాలి అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఏమని మనకు కనిపిస్తుంది అని చెప్పేసి మనం చూడగలిగితే ఇక్కడ ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము అనంటే ఏంటండి? దివారాత్రము అనంటే దినము రాత్రి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. రోజుకు 24 గంటలు టైం ఇస్తున్నాడు దేవుడు నీకు. 24 గంటల్లో చాలామంది నైట్ డ్యూటీ అంటున్నారు, డే డ్యూటీ అంటున్నారు. అట్లీస్ట్ ఒక్క రోజు కోసం 1 గంటనైనా దేవునికి ఇవ్వలేకపోతుంటారు. అది ఆదివారం కూడా డ్యూటీ లేదు కాబట్టి చర్చికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు క్రైస్తవులైన వారు. ఇలా దేవుడు ఇన్ని మేళ్లను, ఇన్ని రుచులను, ఇన్ని ఆహార పదార్థాలను, ఇన్ని శబ్దాలను, ఇన్ని రంగులను మన కోసం దేవుడు కలిగిస్తే, ఇవి కాకుండా మనము కేవలము మన కోసమే, మన కుటుంబము, మన పిల్లలు, మన భార్య ఇలా అనుకుంటా చాలామంది కాలక్షేపం చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే టైంపాస్ కావట్లేదండి, టైంపాస్కి ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి అనుకుంటుంటారు. ఇలా కాకుండా దినము రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అని చెప్పేసి దేవుడు మనకు చెప్తున్నాడు.
ఇలా దినమును రాత్రిని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనము వెళ్ళిపోతూ ఉంటే దేవుడు మనకు చేసిన మేలు అనేది ఏందో మనకు గుర్తొస్తుంది. మనకు దేవుని మీద ఒక ఆలోచన కలుగుతుంది. దేవుడున్నాడు, దేవుడి కోసము నేను ఆలోచన చేయాలి అని చెప్పేసి. దేవుడు మన కోసం ఇప్పుడు మనకు వర్షం పడుతుందండి. వర్షం ఎలా పడుతుందంటే మంచి వారి మీద పడుతుంది, చెడ్డవారి మీద పడుతుంది. ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు, కేవలం దేవుని పిల్లల మీదనే ఉదయిస్తా నేను, అలా కాకుండా నేను క్రైస్తవుల మీదనే ఉదయిస్తా అని చెప్పేసి ఇలా ఏమైనా చేస్తున్నాడా? దేవుడు అందరి మీద, దేవుడు యథార్థవంతుడు కాబట్టి అందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, అందరికీ సూర్యుని వెలుగునిస్తున్నాడు, రాత్రినిస్తున్నాడు పడుకోవడానికి. ఇలా మనము దేవుడు చేసిన మేళ్లను మనం ప్రతి ఒక్కదాన్ని ఒక్కొక్కటి ఆలోచించుకుంటే చాలా ఉన్నాయండి. కొన్ని మాటలే నేను చెప్పగలుగుతున్నాను. దేవుడు చేసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి. ఇంకా అవన్నిటిని మనము ఆలోచించుకుంటూ పోవాలి. ప్రతి ఒక్క మాటను మనము అంచెలంచెలుగా ప్రతి ఒక్క మాటను మనం ధ్యానించుకుంటూ ఇతరులకు చెప్పుకుంటూ, మన పని చేసే దగ్గర కానివ్వండి, లేదంటే మన ఇంటి పక్కలకు కానివ్వండి, ఇంటి ముంగటికోళ్ళకు కానివ్వండి, మనము ఎన్నో మాటలు మనము మాట్లాడుతుంటాము. ఆ మాటల్లో కొన్ని మాటలు దేవుని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఆదివారం చర్చికి వెళ్ళిన క్రైస్తవులు, రొట్టె ద్రాక్షరసంలో చెయ్యి వేసిన క్రైస్తవులు ప్రతి ఒక్క మాటను ఆలోచించి దేవునికి అనుకూలంగా బ్రతకాలి. ఓకేనండి. ఇలా దేవుడు చేసిన మేళ్ళను గురించి మనం ఆలోచించాలని ఇలా మీ ముందుకు రావడం జరిగిందండి. కొన్ని నిమిషాలు మనము దేవుని మాటలను మనం ధ్యానించుకున్నామనండి. ఆ మాటలను మనం ఎలా ధ్యానించాలి అనంటే ప్రతి ఒక్క దాన్ని దేవునికి అనుకూలంగా ఉండేలా మనం ధ్యానించాలి. ఓకేనండి. ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.